ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఇవాళ భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన పదజాలంతో మాట్లాడుతున్నారు. ఒకవేళ మరొకసారి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మళ్ళీ అంటున్నారు. మరొకసారి అంటే నల్గొండ జనాలతోనే కొట్టిపిస్తా, మీ పెళ్ళైతుందన్న వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కేసీఆర్పై ఏమంటారు? ఘాటైన వ్యాఖ్యలు కాదు, బూతు వాక్యాలు మాత్రమే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. బూత్ మనుషులకు గంధం మించి గొప్ప మాటలు వస్తాయని మనం కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే వీళ్ళు బూతు స్థాయి వ్యక్తులు కదా. రేవంత్వి రోత మాటలు, ఎప్పుడో పోయింది తెలంగాణ. ఎప్పుడు కూడా ఇటువంటి గలీజ్ మాటలు మాట్లాడేటోళ్ళని చూడలేదు చరిత్రలో. జైపాల్ రెడ్డి, జానారెడ్డిని గౌరవించలేని వాళ్లకు ఇంతకంటే మంచి మాటలు వస్తాయని మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? చనిపోయిన వాళ్ళ గురించి వెళ్ళి కూడా తక్కువ చేసి మాట్లాడి పదే మధ్యన జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు నేను అంటే, జైపాల్ రెడ్డి, జానారెడ్డి చేతగాని వాళ్ళనా, తప్పుడు పని చేసిన వాళ్ళనా, అసమర్థులనా? ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్? లేకపోతే తను వేదవనని చెప్పదలుచుకున్నాడా? వాళ్ళు మంచోలే కానీ నేను వేదవనని చెప్పదలుచుకున్నాడా? లేదా వాళ్ళు చేతగా నాయాలని చెప్పదలుచుకున్నాడు? ఏం చెప్పదలుచుకున్నాడు? దాంట్లో రేవంత్ అర్థమైంది అసలు. ఇక అటువంటి వాడు ఈ రాజకీయ ప్రత్యర్థుల గురించి వెళ్ళి గౌరవంగా మాట్లాడతాడని మనం ఊహించడం కూడా అనవసరమైన మాటలు అనిపిస్తూ ఉంది. ఇంకొకటి, ఎవరిని ఎప్పుడు ఎట్లా వాడుకోవాలనో, ఎట్లా తొక్కేసుకుంటూ పోవాలనో బాగా తెలిసినవాడు. ఇవాళ వాస్తవానికి రేవంత్ రెడ్డికి ఇటు పక్కన అటు పక్కన ఎవరు ఉండాలి? ఉంటే పాపంగా అద్దంకి నాయకరో, గబ్బెల నాయకో, ఈయన కొరకు కొట్లాడిన వాళ్ళు వాళ్ళు ఉండాలి. ఎవరైతే ఈయనను తప్పుడు పద్ధతుల్లో, తార్పుడు పద్ధతుల్లో డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు పదవిని చెప్పిండ్రు, ఇద్దరిని పక్కన ఇప్పుడు వందిమాగదలాగా పెట్టుకొని మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గనిపించాలి కదా. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? జానారెడ్డి, జైపాల్ రెడ్డిలు నాలాగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించరాలేదు, అట్లా సంపాదించిన బ్లాక్మెయిల్తో సంపాదించిన డబ్బులతో పదవి కొనుక్కోవడం రాలేదు, అందుకనే వాళ్ళు చేతగానులని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? గతంలో మీరే చూసినారు, మీ ఇంటర్వ్యూలలో చెప్పిన చాలా సందర్భాల్లో వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి ఆ సీన్లను మళ్ళీ చూపించాడు ప్రజలకి. ఊసర వెల్లులు కూడా బాధపడుతున్నాయట చూసి. అంటే మీరు మంత్రి పదవి కోసం ఉండడానికి, అదేవిధంగా తమ్ముడు మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డిని ఈ విధంగా అంటున్నారన్న వ్యాఖ్యలకే చెప్పారు. మంత్రి పదవి వాళ్ళకు ఒక లెక్క కాదు, ముఖ్యమంత్రి, దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పింది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైంది. బహుశా బట్టి మెక్కునాకు, ఉత్తమ్కు, శ్రీధర్ బాబుకు, మాకు ఎవరికి అర్హత లేదు, ఇద్దరికే ఉంది. మాకు ఎప్పుడు ఏ క్షణం అంటే ఆ క్షణం పార్టీకి ద్రోహం చేయగలిగిన వాళ్ళం, మాకు మాత్రమే అర్హత ఉంది. బ్లాక్మెయిల్ చేయగలిగిన వాళ్ళం, ఎవరిని ఎప్పుడైనా ఏదైనా అనగలిగిన వాళ్ళం, పూటకో మాట మార్చగలిగిన వాళ్ళం. ఇక నా తర్వాత అంత గొప్ప శక్తి ఈయనకే ఉంది అని చెప్పదలుచుకున్నట్టున్నాడు ఆయన. మరి దాని మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడా, దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడతారా, శ్రీధర్ బాబు మాట్లాడతాడా, ఉత్తమ్ రెడ్డి, బట్టి విక్రమార్కన, వాళ్ళు మాట్లాడాలి. మరి వాళ్ళకి ఎవరికి మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి అర్హత లేదు. ఈయన పార్టీ మారించినోడు ఈయనకి, లేదా ఒకటే పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి ఓటేయమని చెప్పిన వెంకటరెడ్డికి. మీరందరూ చూసారు, మీ అందరూ సాక్షిగానే మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి ఓటేయమని చెప్పిండు. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ ఏమని చెప్పే వాళ్ళని ఏమనాలి? ఒకటితో ఉండి ఇంకోటితో తిరిగి వాళ్ళని ఏమనంటారు? పదం ఉపయోగించాలి వీళ్ళకి. అటువంటి వాళ్ళకి మాత్రమే కాంగ్రెస్లో అర్హత ఉంది అని ఒక మాట చెప్పాలంటే, ఏదైనా ఒక పార్టీ బలహీనం ఉన్నప్పుడు ఇటువంటి అరాచక శక్తులకు అవకాశాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేతగాని నాయకుడు చేతిలో ఉంది కాబట్టి ఇటువంటి అరాచకవాదులు ఇవాళ రాజ్యం వెళ్తున్నారు. సినిమాలో విలన్లు కొద్దిసేపు పైకి వస్తారు చూడండి, వీళ్ళ పాత్ర కూడా గంతే. వీళ్ళది విలన్ పాత్రలు తప్ప వీళ్ళు ఇంకొకటి కాదు. ఇవాళ భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ని గెలిపించడానికే, కవితను జైలు నుంచి విడిపించడానికే ఇక్కడ వ్యామమల్లేష్ని అభ్యర్థిని కూడా రంగంలో ఉంచారు. కానీ బీఆర్ఎస్ అంతా కూడా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, అందులో బుర్ర ఉన్నాడు, ఎవ్వడు కూడా మాట్లాడాడు. ఎందుకంటే మేము పెట్టిన అభ్యర్థి బలమైన అభ్యర్థి. మీ అభ్యర్థి కంటే
వాళ్ళ అభ్యర్థి కంటే మావాడు బలమైన అభ్యర్థి. నిజమే, మేము ఓ రెడ్డి అభ్యర్థిని పెట్టి ఉంటే మేము మా ఓట్లు గెలిచడానికి పెట్టిండు వాళ్ళకు ఉపయోగపడతారని చెప్తే కూడా నమ్మేవాడాం. ఇంత చెత్త మాటలు, చెత్త ఆలోచనలు. ఇవాళ ముగ్గురితో పోల్చినప్పుడు మా అభ్యర్థి చాలా బలమైన వాడు. సామాజిక పరంగా చూసినా, ఎట్లా చూసినా, వాళ్ళ క్యారెక్టర్ చూసినా, వాళ్ళ సీనియారిటీ చూసినా, ఆమె మళ్ళీ 35 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నవాడు, 40 ఏళ్ళ నుంచి వెళ్ళి బ్రహ్మాండంగా సిన్సియర్గా పనిచేసిన వాడు, ఎక్కడ మచ్చలేనివాడు. నీ అభ్యర్థి నీ అధ్యక్షుని సంతకం ఫోర్జరీ చేసి సస్పెండ్ అయ్యి డిస్మిస్ అయ్యండి నీ పార్టీ నుంచి అని చెప్పి మాట్లాడుతున్నారు అవతల, మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇటువంటి వాడు నీ అభ్యర్థి. ఇటువంటి అభ్యర్థులను పెట్టుకొని చీటర్లని, బ్లాక్మెయిలర్లని, జేబులు కత్తెలు పెట్టుకొని తిరిగేటోళ్ళని పెట్టుకుంది నువ్వు. నీ అభ్యర్థులు బలహీనంగా పెట్టుకొని మోడీకి సహాయపడుతున్నావు నువ్వు. నీకు మోడీతోనే అవగాహన ఉందనే విషయం ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఇవాళ ఒక్క మాట, నువ్వు మోడీని అనలే, మోడీ నిన్నలే ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో. కారణం ఏంది? ఇవాళ తెలంగాణకు వస్తే కూడా మోడీ కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు ఎన్ని దోసుకపోతున్నావో మోడీకి తెలుసు, నీ మూటలన్నీ ఎక్కడ మూట కడుతున్నావో మోడీకి తెలుసు. అయినా ఎందుకు చేస్తలేరు నీ పైన దాడులు? కారణం ఏంది? నువ్వు బహుశా రాహుల్ గాంధీకి పంపుతున్న పేరు మీద మోడీ కూడా పంపుతున్నట్టున్నావు నువ్వు. అందుకనే నీ పైన ఇక వాళ్తలేదు. మరొకసారి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా కూడా మాట ఇస్తున్న రైతులకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయడం ఖాయం. అదేవిధంగా వచ్చే సంవత్సరం వడ్లను కొంటాం, బోనస్ 500 రూపాయలు కూడా అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆనగా చెప్పిండు రేవంత్. కొంచెమన్నా సిగ్గుండాలి కదా. ఆఖరికి దేవుళ్ళను కూడా మోసం చేసే పనైనా, దేవుళ్ళ పేరు చెప్పుకొని కూడా మోసం చేసే పనైనా. ఎన్ని వాయిదాలు పెట్టినావు ఇప్పటికీ? నువ్వే కదా, నీ నోటితోనే కదా చెప్పింది. డిసెంబర్ 9 6 గ్యారెంటీల అమలు నువ్వే కదా మాట్లాడింది. ఆ తర్వాత మార్చినవు, జనవరిలో అన్నావు, ఫిబ్రవరి అన్నావు, మార్చి అన్నావు, పోయింది. ఇప్పుడు మళ్ళా ఎవడు నమ్మాలి ఇంకా నీ మాటల్ని? అర్థమైపోయినావు నువ్వేందో, ప్రజలకు అర్థమైపోయినావు. ఇక నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. నేను యాదగిరిగుట్ట పేరును కూడా యాదగిరిగుట్టగా మారుస్తున్నాం, యాదాద్రి కాదని కూడా వ్యాఖ్యలు చేయడం. వీళ్ళకు అంత జ్ఞానం ఉంటే కదా, చరిత్ర తెలిస్తే, అవన్నీ తెలిస్తే మాట్లాడతారు. వాళ్ళకి అర్థం కూడా కాదు, యాదాద్రి అంటే కూడా అర్థమై చేస్తే కదా వీళ్ళకి. జేబులు కొట్టే వాళ్ళకి, కత్తెలు పెట్టుకొని తిరిగే వాళ్ళకి అంత పరిజ్ఞానం ఎక్కడ ఉంటుంది వీళ్ళకి? వాళ్ళ భువనగిరి పార్లమెంట్ను గెలిపిస్తే మూసి మొత్తం ఇక్కడ కలుషిత నీరుతో ఉన్నది, మొత్తం కూడా మూసి దానికి కూడా చెప్తానని కూడా వ్యాఖ్యలు చేయండి. ఇక ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఇవి ఉత్త మాటలు, మోసపు మాటలు అనే సంగతి ప్రజలు గమనించారు. అన్ని వర్గాల ప్రజలు. ఎవరిని వదిలిపెట్టినావు నువ్వు? రైతుల్ని ఇట్ట నిలువున ముంచినావు, మోసం చేసినావు. కనీసం కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధును ఆపి ఇంతవరకు రైతు బంధు కూడా ఇవ్వలేను. ఆ పైసలు ఏం చేసినావో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎవరికి కట్టబెట్టినావో, అందులో నుంచి కమిషన్లు ఎట్లా తీసుకుంటున్నావో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. యువతను మోసం చేసినావు. ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు వచ్చేంత వరకు 4000 నిరుద్యోగ వృత్తి అన్నావు. అప్పుడే నీ ఉప ముఖ్యమంత్రి మేము అనలేదు అని చెప్పేసి నెగ్గొట్టే పనిలో పడ్డాడు. మహిళలకు 2500 నెలకని చెప్పినావు, దాని మాటలు లేదు, ఊసెత్తుతలేవు. యువతలకు, కళాశాలకు వెళ్ళే యువతలకు స్కూటీలు ఇస్తా, మీకు పెట్రోల్ ఖర్చు లేకుండా అని చెప్పినావు. మా అక్క పంపుతుంది, మా ప్రియాంకకు చాలా ఇష్టమైన కార్యక్రమం అని చెప్పినావు. మీ అక్క ఇద్దరు మాట్లాడినరు, అది నా టేట ముంచినావు. ఎవరిని వదిలిపెట్టిన విద్యార్థులు 5 లక్షల రూపాయల కార్డు ఇస్తే తమ్మి మీకు అని చెప్పినావు. కాలేజ్ విద్యార్థులు ఓటు గుంజుకోవడానికి, కొత్త పిల్లలు కాబట్టి, 18 ఏళ్ళు దాటిన పిల్లలు కాబట్టి వాళ్ళని కూడా మోసం చేసినావు. అన్ని వర్గాల ప్రజలు మోసం చేసినావు. వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరిని మోసం చేసినావు. కనీసం కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా కొనసాగించలేవు. మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేవు, కరెంటు చక్కగా ఇచ్చే పరిస్థితులు లేవు. ప్రాజెక్టులో నీళ్ళని ఎట్లా వాడాలో తెలియలే, లక్షలాది ఎకరాలను ఎండబెట్టినావు. రైతాంగానికి బోనస్ ఎప్పుడు ఇస్తా అని చెప్పినావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు 2వ పంట వచ్చింది నువ్వు వచ్చిన తర్వాత. ఇంకెవడు నమ్మాలి నిన్ను? ఇంకా ఈ మోసపు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అన్ని వర్గాల ప్రజలు మోసం చేసినావు. అందరూ కూడా తెలుసుకుంటున్నారు. పాపం పెద్ద మనుషులు, కేసీఆర్ మా పెద్ద కొడుకు అని భావించిన వాళ్ళు, కేసీఆర్ 2 అయితే గ్యారెంటీ ఉన్నాయి కదా, ఇటు పోతే 4 అంటుండే కదా, వీడు ఇటు పోదాం అనుకుని పోయారు. పాపం వాళ్ళని కూడా నట్టేయటం ఉంచినావు. వచ్చినాక ఇప్పుడు 4 నెలలు అవుతుంటే 2 నెలలు అయితే ఇచ్చినావు, 1 నెల మొత్తం ఎగ్గొట్టేసినావు. పాపం వాళ్ళు రోజు ఎదురు చూస్తున్నారు వాటి కొరకు. అవ్వ తాత మీకు ఇద్దరికి ఇస్తా అని చెప్పినావు, ఇప్పుడు తాత లేదు, అవ్వలేదు, అన్నీ పోయినాయి. ఇంకెంతకాలం ఈ రకంగా చీట్ చేస్తావు? ఎంతకాలం ఎంతమంది కూడా పోతావు? నువ్వే చెప్తివి. ఈడేంది హోంగార్డ్ ఎప్పటికీ ఎస్పీ గార్డు అన్నాడు చెప్పినవాడిని. ఇవాళ ముఖ్యమంత్రి అర్హత ఏంది? ముఖ్యమంత్రికి అర్హత నీ బూట్లు నాకు బూట్లు తోడటమా? నిజం కాదా? అన్న తమ్ముడు ఇద్దరు పోటీపడి నీ బూట్లు నడుస్తుంది. నిన్నటిదాకా ఏం మాట రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? ఈడోడు పిసిసి అధ్యక్షుడు, వాడోడు చెప్పడానికి మా దాంట్లోకి వచ్చిన కలుపు మొక్క ఇన్ని మాట్లాడింది కదా. ఇప్పుడు చెరొక పక్క నిలబడి ఉంటే ప్రజలు చూసి నవ్వుకుంటారు. నల్గొండ జిల్లా ప్రజలు మా పౌరుషం గింత వెదవల మేము ఎన్నుకున్న నాయకులు అని చెప్పి అసహించుకుంటున్నారు మిమ్మల్ని చూసి.
మీ ఇద్దరిని చూసి మీ భజనని చూసి పాపం ఆ భజనలు చేసుకుంటూ పాపం ఈ అది చెప్పుకుంటారు కదా బుర్రకథలు, పాపం వాళ్ళందరూ నిన్న రాత్రి మాట్లాడుకున్నారట, అరే వీళ్ళ ముగ్గురు కాడి పోయి ట్రైనింగ్ తీసుకోవాలి మనం, రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గరికి పోయి ఎట్లా చేసుకోవచ్చు భజన ఒకరికి ఓడని చెప్పి మాట్లాడుకుంటున్నారట. 2 పార్లమెంట్లో నల్గొండలో 5 లక్షలతో గెలుస్తామంటున్నారు, భువనగిరిలో 3 లక్షలతో గెలుస్తామంటున్నారు. అనడానికి ఎవడైనా అనొచ్చు. నేను చెప్పిన కదా, ఒక్కసారి విలన్లు పైకి వస్తారు, అయిపోయింది, వీళ్ళ షో ఓడిచిపోయింది, ఇక ఇప్పటి నుంచి వీళ్ళు కిందికే తప్ప పైకి లేవదు. 2 స్థానాలకు కూడా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కైవసం చేస్తారు. మేము జగదీష్ రెడ్డి లెక్క మంత్రి పదవి తెచ్చుకోలేదు, ఆయన ఎలా తెచ్చుకున్నారో తెలుసు, కానీ మేమంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, పార్లమెంట్లో నేను కొట్లాడినా, ఇక్కడ మంత్రి పదవిని త్యాగం చేసి మా అన్న మాకు ఎలా వచ్చిందో తెలుసు అని కూడా వ్యాఖ్య. ఒక్కటే మాట, ఇవాళ ఈ గింతంత రేవంత్ రెడ్డినే మంత్రి పదవి కొరకు డబ్బుల కొరకు గింత పొగుడుతున్న వీళ్ళు ఆ రోజు రాజశేఖర రెడ్డిని ఇంకెంత పొగిడి ఉంటారు, రాజశేఖర రెడ్డికి ఎటువంటి గులాంగిరి చేసి ఉంటారో ప్రజలకు అందరికీ అర్థమైంది. నల్లగొండ జిల్లాను నాశనం చేసి నల్లగొండ జిల్లా నీళ్లను రాజశేఖర రెడ్డికి అమ్ముకొని దానికి బదులుగా డబ్బులు తెచ్చుకొని కులుకుతున్న వెధవులు వీళ్ళు. ఇవాళ వీళ్ళు నా గురించి మాట్లాడతారా? నా ఉద్యమ చరిత్ర ఏందో నేనేందో ప్రజలందరికీ తెలుసు, నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా నేనేందో బాగా తెలుసు. వీళ్ళు ఎటువంటి బ్రోకర్ నాయల్లో కూడా అందరికీ తెలుసు. పూటకొక మాట మార్చి ఎక్కడ అధికారం ఉంటే దానికి జోకి బతికే వెధవలు, దాంతో పదవులు తెచ్చుకునే వెధవలు వీళ్ళన్న సంగతి అందరికీ తెలుసు. ఓకే, అలా నిజమే ఇంకరెడ్డి కొట్లాడుతుంటే ఇంత పెద్ద పోటు మొగోళ్ళు లెక్క కొట్లాడుతుంటే నువ్వేడున్నావు రేవంత్? ఏ తారా తోరణంలో ఉన్నావు చెప్పాలా? నీ చరిత్ర నిమిషం పట్టదు నీ బండారం బయట పెట్టడానికి. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతుంటావో ఏం చేస్తుంటావో తెలంగాణ ఉద్యమ సందర్భంలో బుద్ధి ఉండాలి కదా మాట్లాడడానికి. ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టానికి ఒక ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు, సో ఉండాలి, ఆ స్థాయికి తగ్గట్టు మాట్లాడడం నేర్చుకోవాలి. ఒక స్థాయి పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం మనుషులు కూడా నేర్చుకోవాలి. అది కూడా రాని లిల్లీపుట్ వీళ్ళు 100% అందులో సందేహం లేదు. కేసీఆర్ గారు చెప్పినట్టుగా మేము లిల్లీపుట్లమే నిరూపించుకుంటున్నారు వీళ్ళు. తెలంగాణ ఉద్యమం కొరకు నేను కొట్లాడుతున్న నాడు ఆయన చంద్రబాబు బూట్లు చూసే పనులు ఉన్నాడు, వీళ్ళు రాజశేఖర బూట్లు చూసే పనులు ఉన్నారు. నేను కదా జైల్లో పోయింది తెలంగాణ కొరకు, నీళ్ళ కొరకు, నాగార్జునసాగర్ నీళ్ళ కొరకు తెలంగాణ ఉద్యమంలో ఏడబడినారు వీళ్ళిద్దరు. కానీ పదే చెప్తున్నారు మరొకసారి ప్రభుత్వం పడిపోతుందని, మరొక్కసారి అన్నట్లయితే తెలంగాణ భవన్నే లేపేస్తామని వ్యాఖ్య. వీళ్ళ పని అదే కదా, వీళ్ళ పని ఎంతేం తెలుసు అందరి ప్రజలకి. వీళ్ళ పని కూలగొట్టడాలు, ఎండబెట్టడాలు, నాశనం చేయడాలు తప్ప వీళ్ళకి కన్స్ట్రక్షన్ రాదు, నిర్మాణం రాదు, నిర్మాణాత్మకంగా మాట్లాడడం రాదు అని తెలుసు. ఎవడు కూలగొడతాడు? ఇవాళ నువ్వు మాట్లాడిన చెత్త మాటలకి మంట మండి నీ దాంట్లో ఎవడు కూలగొడతాడు? నువ్వే అన్నావు నాకు ఎసరు పెడుతున్నారు పైనుంచి కింద నుంచి అని. ఎవడు పెట్టాలి ఎసరు? నీ పార్టీ నుంచే పెట్టాలి కదా. నీ వెనకాలే ఉంది, నీ అహంకారానికి నీ భూత పురాణానికి తట్టుకోలేక నీ పార్టీ వాళ్ళే పెడతారు నీకు, ఎవడో కాదు నీ పార్టీ నుంచే పెడతారు. రైట్, చూడొచ్చు ప్రజలంతా కూడా గమనిస్తున్నారని కేసీఆర్, అదేవిధంగా రేవంత్ రెడ్డి గతంలో అధికారంలో 6 గ్యారెంటీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు, మరొకసారి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. మరి ఆగస్టు 15లోగా మళ్ళీ 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. ప్రజలు ఎవరు నమ్మరు, ఖచ్చితంగా కేసీఆర్కే మళ్ళీ జనం పట్టం కడతారని కూడా పార్లమెంట్లో ఆ స్థానాలు కూడా కైవసం చేసుకుంటామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.